అండ్ ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, నేను ఇక్కడ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. జావా ఫండమెంటల్స్ ఇన్ తెలుగు ఫర్ బిగినర్స్ అని యూట్యూబ్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో ఈ ప్లేలిస్ట్లో ఆటోమేటిక్గా మనకు అన్ని వీడియోస్ అనేవి ఒక ఆర్డర్లో వచ్చేస్తాయి. సో ఈ ప్లేలిస్ట్ని మీరు చూసారంటే మళ్ళీ మీరు ప్రతి వీడియో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ అన్ని ఆర్డర్లో సెట్ చేసి ఉంచాను. సో ప్లీజ్ టు విజిట్ ద ప్లేలిస్ట్. ఓకే, ఎవరైతే నేర్చుకుంటున్నారో కొత్తగా వాళ్ళు ఈ ప్లేలిస్ట్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. అండ్ రెగ్యులర్ వీడియోస్ మీకు ఇక్కడ ఉండనే ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ నోట్స్ని మర్చిపోతే ఎలా. సో నేను ఈ నోట్స్ని డ్రైవ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో మర్చిపోకండి. ఓకే, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ టాపిక్. సో ఈరోజు మనం త్రో అండ్ త్రోస్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ చూడబోతున్నాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ క్లాస్ అయితే తీసుకుంటాను నేను. సో త్రో వర్సెస్ త్రోస్. సో ఈ రెండు కీవర్డ్స్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఒక మెయిన్ మెథడ్ కూడా క్రియేట్ చేసుకుందాం క్విక్గా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఆల్ రైట్. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ ఎందుకు? సో దట్ నేను మళ్ళీ అది ఇక్కడ కాల్ చేస్తున్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. అదే నాన్ స్టాటిక్ అయితే మళ్ళీ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ క్రియేట్ చేయాలి, అదంతా తతంగా ఉంటుంది. కాబట్టి స్టాటిక్ మెథడ్ లోపల నేను ఇంకో స్టాటిక్ మెథడ్ని డైరెక్ట్గా వితౌట్ ఆబ్జెక్ట్ కాల్ చేయగలుగుతాను. సో అందుకే నేను ఇక్కడ స్టాటిక్ మెథడ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ డివిజన్ మెథడ్ క్రియేట్ చేద్దాం. అండ్ దీనికి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేద్దాం. ఇంట్ ఏ కమా ఇంట్ బి అండ్ ఇంట్ సి ఆర్ ఇంట్ రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఏ బై బి. ఓకే, వెరీ సింపుల్ డివిజన్ మెథడ్ ఇది. ద రిజల్ట్ ఆఫ్ డివైడింగ్ ఏ బై బి ఇస్ అని చెప్పి మనం ఇక్కడ రిజల్ట్ని ప్రింట్ చేద్దాం. ఓకే, వెరీ సింపుల్ మెథడ్. డివిజన్ రీయూజబుల్ మెథడ్ని మనం క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వాయిడ్ మనం ఆ రిజల్ట్ని రిటర్న్ చేయొచ్చు. రిటర్న్ రిజల్ట్ ఇక్కడ వాయిడ్ బదులు మనం ఇంట్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే మనం ఇంటీజర్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో నా ఇప్పుడు మెయిన్ మెథడ్లో నేను ఒక ఇంటీజర్ క్రియేట్ చేశాను, ఇంట్ డివిజన్ రిజల్ట్. సో నాకు ఈ ఇంటీజర్ వేరియబుల్లో ఇక్కడ రిజల్ట్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ రిజల్ట్ అనేది ఇందులో స్టోర్ అవ్వాలి. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు, సింపుల్గా డివిజన్ మెథడ్ని కాల్ చేయడం. సో ఇప్పుడు ఏ బై బి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ డివిజన్ చూద్దాం. 25 డివైడ్ బై 5. ఆన్సర్ ఏం రావాలి? 5 5 25 కాబట్టి రిజల్ట్ 5 ఇక్కడ స్టోర్ అయిపోద్ది. ఆ 5 మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి అది వచ్చి మళ్ళీ ఈ ఇంటీజర్లో పడుతుంది కాబట్టి సో అల్టిమేట్లీ మనం ఇప్పుడు ఈ డివిజన్ రిజల్ట్ని ప్రింట్ చేస్తే మనకి 25 అనేది ఇందులో స్టోర్ అయి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది కాబట్టి ఈ మెథడ్ లోపల ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. సో ద రిజల్ట్ ఆఫ్ డివైడింగ్ ఏ బై బి ఇస్ లెట్ us say in this case 25 by 5 which is 5, అది ప్రింట్ అవుద్ది. అండ్ ఆ సేమ్ 5 అనేది ఇక్కడ స్టోర్ అవుద్ది, ఆ 5 కూడా మళ్ళీ ప్రింట్ అవుద్ది. చూద్దాం. ఎగ్జిక్యూట్ చేసేసాను. సో ఆబ్వియస్లీ నాది కొంచెం పాత ల్యాప్టాప్ కాబట్టి టైం తీసుకుంటుంది. సో యూ కెన్ సీ హియర్ ద రిజల్ట్ ఆఫ్ డివైడింగ్ ఏ బై బి ఇస్ 5 అండ్ అదే 5 ఇక్కడ రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ 5 మళ్ళీ మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి అది ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక రిటర్న్ వాల్యూని దీంట్లో పంపించింది. సో వీఆర్ ఏబుల్ టు ప్రింట్ దాట్ యాజ్ వెల్ యాజ్ 5. ఇదంతా బాగానే ఉంది. బట్ ఇప్పుడు నేను ఇది ఎందుకు చేసి చూపించానంటే ఇలాంటి మెథడ్స్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఇట్ మైట్ రన్ ఇంటూ ఎక్సెప్షన్. సో ప్రీవియస్గా మీకు ఎర్రర్ అండ్ ఎక్సెప్షన్ డిఫరెన్సెస్ చెప్పినప్పుడు ప్రీవియస్ ఎపిసోడ్లో నేను మీకు ఒక
ఎక్సెప్షన్ చూపించాను. అరిథమెటిక్ ఎక్సెప్షన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 25/5 బదులు 25/0 చేశామనుకోండి. మనకిప్పుడు ఒక ఎక్సెప్షన్ వస్తది. అదే అరిథమెటిక్ ఎక్సెప్షన్. ఎందుకంటే డివిజిబుల్ బై 0 చేయలేం మనం. ఏ నంబర్‌ని బై 0 డివిజిబుల్ చేయలేం. అది మ్యాథ్ పరంగా జావాలో ఒప్పుకోదు. సో, ఇలాగ చేయలేని సిట్యుయేషన్‌లో బేసిక్‌గా మనకిప్పుడు ఒక ఎక్సెప్షన్ అనేదొచ్చింది. సో, ఇలాంటి మెథడ్ ఎప్పుడైతే మీరొకటి క్రియేట్ చేసి వేరే వాళ్ళకి రీయూజ్ చేయడానికి ఇస్తున్నారో, మనం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఏం చెప్పాలంటే జస్ట్ ఏదో మెథడ్ ఇచ్చేసి వాళ్ళని వాడుకోమంటం కాకుండా, "అరే! ఈ మెథడ్ వాడుతున్నావు. నీ ఇష్టం వాడుకో పర్లేదు. కానీ ఇది వాడుతున్నప్పుడు నువ్వు గనక ఆహ్, డివిజిబుల్ అయ్యే నంబర్‌ని 0 చేశావంటే నీకిలాంటి ఎక్సెప్షన్ అనేది వస్తది అనేది వాడికి తెలియపరచాలి. సో, ఎలా తెలియపరుస్తాం? ఇప్పుడైతే మనం ఈ మెథడ్ వాడు వాడేస్తాడు. వాడికి తెలీదు కాబట్టి 0 పెట్టేస్తాడు. ఆ తర్వాత వాడి ప్రోగ్రామ్ క్రాష్ అయ్యి ఇలాంటి ఎక్సెప్షన్ వచ్చి మధ్యలో ప్రోగ్రామ్ ఆగిపోవటం కన్నా, ముందే వాడికి ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత మనదే కాబట్టి, ఇక్కడ మనం ఏం చేయొచ్చంటే ఈ మెథడ్ దగ్గర త్రోస్ అరిథమెటిక్ ఎక్సెప్షన్ అని మనం రాయొచ్చు. సో, ఎప్పుడైతే మనం త్రోస్ అరిథమెటిక్ ఎక్సెప్షన్ అని మనం రాస్తున్నామో, ఈ పర్టిక్యులర్ మెథడ్ వాడు కాల్ చేసుకుంటున్నప్పుడు వాడికిక్కడ తెలీదు. అంటే ఇక్కడ తెలియకపోవచ్చు. బట్ వాడు మెథడ్ ఇంప్లిమెంటేషన్‌లోకెళ్తే సో, ఇఫ్ హి గోస్ ఇంటూ ద మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ త్రోస్ అరిథమెటిక్ ఎక్సెప్షన్ అని ఉంటది కాబట్టి హి వుడ్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఓకే. ఇదొక పర్టిక్యులర్ అరిథమెటిక్ ఎక్సెప్షన్‌ని త్రో చేస్తుంది. సో, దాన్ని మనం హ్యాండిల్ చేయాలని వాడికి అర్థమవుద్ది. ఓకే. అదే గనక మీరు ఈ ఇన్ఫర్మేషన్‌ని గనక మీరు ఇవ్వట్లేదు అంటే, వాడికి ఈ మెథడ్ ఒక ఎక్సెప్షన్‌ని త్రో చేయగలుగుతదని వాడికి తెలీదు కాబట్టి, వాడు హ్యాండిల్ చేయాలని ఆలోచించడు. సో, ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ వెనెవర్ వి ఆర్ క్రియేటింగ్ ఎ మెథడ్ దట్ మైట్ క్రియేట్ ఎక్సెప్షన్స్. మనం ఆ పర్టిక్యులర్ ఎక్సెప్షన్‌ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దట్ ఆ మెథడ్‌ని ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి దాన్ని హ్యాండిల్ చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి. అండ్ మన బాధ్యత అయిపోయింది. మనం క్లియర్ కట్‌గా చెప్పేస్తున్నాం. అరే! ఇది ఎక్సెప్షన్ క్రియేట్ చేయి. ఈ మెథడ్ వాడితే ఒక ఎక్సెప్షన్ రావచ్చు. సో, నువ్వు దాన్ని హ్యాండిల్ చేసుకో అని మనం వాడికి క్లియర్‌గా చెప్పేస్తున్నాం. ఇది ఒక పద్ధతి. కానీ ఈ పద్ధతిలో మళ్ళీ ఒక లోటుపాటు ఉంది. అదేంటంటే ఎక్కడ ఒక ఎక్సెప్షన్ రావచ్చు అని గుడ్డిగా చెప్తున్నామే తప్ప, అది ఏ సందర్భంలో రావచ్చు అనేది స్పష్టంగా వాడికి చెప్పట్ల. ఇది కూడా అవాయిడ్ చేసేలాగా ఇంకా స్పష్టంగా ఎందుకు మనం రాయలేము? అంటే 0 పెడితే అసలు కాలిక్యులేషన్ ఎందుకు జరగాలి? 0 పంపిస్తే అది రాంగ్ ఇన్‌పుట్ అని మనకి తెలిసినప్పుడు మెథడ్ తయారు చేసింది మనమే గదా! సో, 0 ఇస్తే రాంగ్ ఇన్‌పుట్ అని మనకు తెలిసినప్పుడు, అసలు ఈ డివిజన్ ఆపరేషన్ జరగాల్సిన పనేంటి? ఇదంతా రిమైనింగ్ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఇట్స్ వేస్ట్ ఆఫ్ కంపైలర్స్ టైమ్ కదా! సో, అందుకనే రాంగ్ ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు అక్కడ అక్కడికక్కడే ఆ మెథడ్ ఆగిపోయేలాగా మనం తయారు చేయొచ్చు. అదెలాగా? సింపుల్. ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ తీసుకోండి. తీసుకొని ఇఫ్ మనం బి వాల్యూ ఆర్గ్యుమెంట్ పంపిస్తాం కదా! ఇఫ్ బి ఈక్వల్స్ టు 0 ఓకే. అప్పుడు ఏం చేయొచ్చు మనం? ఇక్కడ త్రోస్ వాడను. త్రో వాడతాను. చూడండి ఇది ఎందుకో నేను చెప్తా. త్రో న్యూ అరిథమెటిక్ ఎక్సెప్షన్. ఓకే. ఎల్స్ ఒకవేళ ఇది బి వాల్యూ 0 కాకుండా ఇంక ఏ వాల్యూ అన్నా ఉండని. అప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వు. అప్పుడు నువ్వు డివిజన్ చేయి, రిటర్న్ చేయి, నీకు నచ్చింది చెయి. ఓకే. బట్ అది 0 అయితే మాత్రం అరిథమెటిక్ ఎక్సెప్షన్‌ని త్రో చేసేయి అని నేను ఇక్కడే ఆపేస్తున్నా. సో దట్ అనవసరంగా ఈ గొడవంతా ఎందుకు? ఈ కంపైలర్‌కి టైము సేవ్ అవుద్ది కదా! ఎంత టైం సేవ్ అవుద్ది? మనం రాంగ్ ఇన్‌పుట్ ఇస్తున్నప్పుడు ఇక్కడికిక్కడే నరికేస్తే, ముందుకెళ్ళి ఇదంతా ఎగ్జిక్యూట్ చేయాల్సిన పనుండదు కదా కంపైలర్‌కి. అండ్ ఇప్పుడు ఇది ఇంకా మనకి స్పష్టంగా ఎవరైతే ఈ మెథడ్‌ని రీయూజ్ చేస్తారో, వాళ్ళకి స్పష్టంగా డిక్లరేషన్ మనం క్లియర్‌గా చెప్తున్నాం. ఏవి ఇన్‌పుట్ ఇవ్వకూడదు, ఏ ఇన్‌పుట్ ఇస్తే ఎగ్జిక్యూట్ అవుద్ది, ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు రాంగ్ ఇన్‌పుట్ ఇస్తే అని. సో, ఇక్కడ మనం త్రో వాడాం చూసారా? త్రో వాడితే ఏమవుద్దంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఆహ్, ఈ ట్రై క్యాచ్ తీసేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు నేను 25/0 ఇచ్చాను గదా! ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తా. చేసినప్పుడు ఎక్సెప్షన్ ఇన్ ఆహ్, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది ఇక్కడొచ్చేసింది. అంటే మీకు ఈ త్రో న్యూ ఎక్సెప్షన్ బేసిక్‌గా ఏదైతే ఉందో కదా! అది అక్కడే మిమ్మల్ని బి ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఆపేస్తది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తే b value is not b equals to 0 is not a valid input. నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే b equal to 0 is not a valid input అండ్ మీకు ఇక్కడ త్రో న్యూ ఎక్సెప్షన్ ఇచ్చాం కాబట్టి అది ఆటోమేటిక్గా ఎక్సెప్షన్ని హిట్ చేసేసింది. సో బేసిక్గా ఇక్కడే మన ప్రోగ్రామ్ అయిపోయింది. అది ఎల్స్లోకి వెళ్ళి ఇది ఎగ్జిక్యూట్ చేయని కూడా చేయలేదన్నమాట. ఆల్ రైట్. సో దీన్ని బట్టి మనకి సింపుల్గా ఏమర్థం అవుతుందంటే త్రో న్యూ ఎక్సెప్షన్, మనం ఎప్పుడైనా ఫోర్స్ఫుల్గా ఒక ఎక్సెప్షన్ క్రియేట్ చేయాలి, ఫర్దర్గా ఇంకా ప్రోగ్రామ్ని వెళ్ళనివ్వకూడదు అనుకున్నప్పుడు త్రో న్యూ ఎక్సెప్షన్ వాడుకోవచ్చు. అలాగే త్రోస్ ఎక్సెప్షన్ ఎప్పుడు వాడతామంటే యూజర్కి ఒక ఇంటిమేషన్ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు పలానా ఈ మెథడ్ వాడుతున్నాం అంటే నీకు ఒక ఎక్సెప్షన్ రావచ్చు, ఆ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేసుకో అని చెప్పడానికి త్రోస్ వాడతాం. త్రో ఎప్పుడు వాడతామంటే మనం అక్కడితో అలా ఆ పర్టిక్యులర్ ఏరియాతో మనం ముందుకెళ్ళకుండా అక్కడే మీరు ప్రోగ్రామ్‌ని టర్మినేట్ చేయాలి, ఎక్సెప్షన్ క్రియేట్ చేయాలి అనుకుంటే త్రో న్యూ ఎక్సెప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో త్రో అండ్ త్రోస్‌కి ఎలా అయితే డిఫరెన్స్ ఉందో ఫైనల్ అండ్ ఫైనల్లీ కీవర్డ్‌కి కూడా ఒక డిఫరెన్స్ ఉంది. అదేంటో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్ యూ. థాంక్స్ ఫర్ జాయినింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.